అలాంటి పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ సమ్మర్ 2024 యానిమే సీజన్ మనం ముందుకు వచ్చేసింది. ఇంకో గట్టిగా 4 రోజులు ఉందనుకుంటా కొత్త ఫస్ట్ యానిమే రిలీజ్ కాబోతుంది. అంతేకాదు బోల్డ్ అండ్ యానిమేస్ వస్తాయి జూలై ఎంటర్ అవ్వగానే. సో వీటన్నిటిలో నేను బాగా ఎగ్జైట్ అవుతున్న 5 యానిమేస్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఈ సమ్మర్ 2024 లిస్ట్ అయితే చాలా స్టాక్డ్ అయిపోయిందని చెప్పాలండి. వాటిలో ఇన్ఫ్యాక్ట్ తెలుగు డబ్ కూడా 7 యానిమేలు రాబోతున్నాయి. క్రంచ్ రోల్ ఆల్రెడీ అనౌన్స్ చేసింది. ఆ 7 యానిమేస్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ వీడియో లిస్ట్ చేసి పెట్టి అది చూడండి. ఆ లిస్ట్ వేరు, అది నేను ఎగ్జైటింగ్ కాదు. ఇది చూసుకుంటే నేను వెయిట్ చేసే సమ్మర్ 2024 యానిమేస్ గురించి అనమాట. ఈ లిస్ట్లో ఎన్నో క్రేజీ యానిమేస్ ఉన్నాయి, డిఫరెంట్ జనర్స్ అండ్ మీకు కూడా ఎక్స్పీరియన్స్ ఇస్తాయి బాగా. సో కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే మీకు కూడా నచ్చుతాయి ఈ యానిమేస్. డెఫినెట్లీ అయితే అది గ్యారంటీ ఇవ్వగలను అనమాట. సో ఇక మన లిస్ట్లోకి దిగిపోదాం. లెట్స్ స్టార్ట్ విత్ నెంబర్ 5, ఆలియా సమ్టైమ్స్ హైడ్స్ హర్ ఫీలింగ్స్ ఇన్ రష్యన్. సో ఈ యానిమే చూసుకుంటే డోగాకోబా స్టూడియో నుంచి వచ్చింది అండ్ ఇది జూలై 3rd అయితే రిలీజ్ కాబోతుంది అనమాట. అండ్ ఇది క్రంచ్ రోల్లో మన రిలీజ్ అవుతుంది. ఇండియన్ లాంగ్వేజెస్ ఇంక్లూడింగ్ తెలుగు డబ్ కూడా వస్తుంది అనమాట. ఎస్, ఈ యానిమే యాక్చువల్గా తెలుగు డబ్ అనౌన్స్ అయినప్పుడు నాకు కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది. దానికి ముందు ఒకరిద్దరు చెప్పారు బాగుంటుంది చూడు బ్రో అని చెప్పి, బట్ ఇంట్రెస్ట్ చూపించలేదు. యాక్చువల్ అంత గొప్పగా అయితే అనిపించలేదు, నార్మల్గా ఉంది. కానీ తెలుగు డబ్ ఎప్పుడు అనౌన్స్ అయిందో ట్రైలర్ చూశాను అనమాట. తర్వాత వెళ్ళి ట్రైలర్ చూడగానే కొంచెం బాగా నచ్చింది, కొత్తగా అనిపించింది. సో ఖచ్చితంగా చూద్దాం అనుకున్నా. అండ్ దీని ప్రమేస్ అర్థమైపోయి ఉంటుంది కదా. మన మెయిన్ హీరోయిన్ ఆలియా అయితే తన ఫీలింగ్స్ లైక్ హీరో ముందు కావచ్చు ఆరు వేరే వాళ్ళ ముందు కావచ్చు వాళ్ళ ఫీలింగ్స్ అయితే చెప్పుకోకుండా బయటికి రష్యాలో అయితే మాట్లాడుతుంది బయటికి. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు లేదా అనేది ఉంటుంది. వెళ్ళి యానిమే వచ్చిన తర్వాత దాన్ని చూడాల్సి ఉంటుంది. నాకు కూడా జీరో నాలెడ్జ్ యానిమే గురించి, బట్ వెయిట్ అయితే చేస్తున్నా బికాస్ చెప్పారు అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంది ట్రైలర్ కూడా. సో ఒక ఛాన్స్ ఇద్దాం. అండ్ కొంచెం తెలుగు డబ్ కూడా ఉంది కాబట్టి ఎక్సైట్మెంట్ అయితే పెరిగిందనమాట దీని మీద చూసుకుంటే. ఇక లెట్స్ గో టు నెంబర్ 4, మకైనే టూ మెనీ లూజింగ్ హీరోయిన్స్. సో ఈ యానిమే చూసుకుంటే మెయిన్లీ నాకు బాగా ఇంట్రెస్ట్ అవడానికి దీని ట్రైలర్ కారణం. ఎందుకంటే ట్రైలర్లో యానిమేషన్ చించి పడేశారు. అండ్ అట్ ద సేమ్ టైం దీని స్టూడియో A1 పిక్చర్స్ అనగానే అండ్ వాళ్ళ యానిమేషన్ యాజువల్ చించేస్తారు. స్టోరీ కూడా కొంచెం ప్రామిసింగ్గా ఉంటుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా చూసే ఇంట్రెస్ట్ అయితే నాకు కలిగిందనమాట ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడే. అండ్ ఇదైతే జూలై 14th 14వ తారీఖున అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ ఎస్, ఇది కూడా తెలుగు డబ్లో క్రంచ్ రోల్లో రాబోతుంది. వాళ్ళు తెలుగు డబ్ అయితే అనౌన్స్ చేశారనమాట. అండ్ మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయింది కదా. చాలామంది హీరోయిన్స్ అయితే లవ్లో ఫెయిల్ అవ్వడం, రిజెక్ట్ చేయడం అలాంటివి ఉంటాయి. అండ్ మన హీరో అయితే తనకి తానే ఒక బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ అన్న ఫీల్ అయితే అవుతూ ఉంటాడు. సో ఈ స్టోరీ ఎలా ముందుకెళ్తుంది ఏంటి అనేది మీకు చాలా ఇంట్రెస్ట్ అయితే కలిగిస్తుంది. ఖచ్చితంగా ఈ యానిమేని అయితే మిస్ అవ్వకండి. నేనైతే దీని రివ్యూ కూడా ఇద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇక నెంబర్ 3 విషయానికి వెళ్ళిపోతే ఇది ఒక అన్నమాట. అంటే ఇది క్రేజీ ఏంటంటే ఈ స్టూడియో నుంచి వస్తుందంటే నా మైండ్ బ్లాక్ అయిపోయింది. సో ఈ యానిమే విషయానికి వెళ్ళిపోతే మై డియర్ ఫ్రెండ్ నొకోటాన్. సో ఇది చూసుకుంటే మంచి కామెడీ, గ్యాగ్ హ్యూమరు, స్కూలు, షైనను మీకు క్రేజీ స్టఫ్ అనమాట. ఎందుకంటే దీని ట్రైలర్ చూడండి భయ్య, మీకు అర్థమైపోతుంది. అండ్ దీంట్లో నుంచి ఒక క్లిప్ రీసెంట్గా బాగా పాపులర్ కూడా అయింది. అది చూసుకుంటే ఒక అమ్మాయి డీర్ ముందు నుంచి పాట పాడుతుంది కదా, చికెన్ ఒక్క కెట్టాడ్ అనేది. సో అదనమాట. ఎస్, అది చూసుకుంటే జూలై 7th ఈ యానిమే రిలీజ్ కాబోతుంది. స్టూడియో ఏంటో తెలుసా? విట్ స్టూడియో. అటాక్ ఆన్ టైటాన్ ఫస్ట్ 3 సీజన్స్, విన్లాండ్ సాగా సీజన్ 1, ర్యాంకింగ్ ఆఫ్ కింగ్స్ ఇలాంటి తోపు యానిమే చేసింది. ఈ విచిత్రమైన ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. అండ్ ఇదైతే క్రేజీ. సో ఈ యానిమేని నేనే కాదు ప్రతి ఒక్కరు చూడండి, బికాస్ ఆ వియర్డ్ స్టఫ్ మామూలుగా లేదు. అట్లీస్ట్ ట్రైలర్ చూడండి వెళ్ళి, మై డియర్ ఫ్రెండ్ అని చెప్పి. అండ్ మీకే అర్థమైపోతుంది ఎందుకు చూడాలని. గ్యాగ్ హ్యూమర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇటువంటి వాటిల్లో. సో ట్రై అయితే ఇవ్వండి. సో ఇక ఫైనల్లీ నెంబర్ 2కి వెళ్ళిపోదాం. వషినోకో సీజన్ 2. ఎస్, సో ఫైనల్లీ వషినోకో సీజన్ 2 అయితే రిలీజ్ కాబోతుంది అనమాట ఈ జూలై 3rd అయితే. అండ్ యాజ్ యూజువల్ స్టూడియోస్ డోగాకోబా ఏం మారలేదు. అండ్ వషినోకో గురించి చెప్పాలా, సీజన్ 1 చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ యానిమే అనమాట. సీజన్ 1 అంత సక్సెస్ అయితే సాధించింది. ఇప్పుడు దీని సీజన్ 2 అయితే రిలీజ్ కాబోతుంది జూలై 3న. అండ్ ఈ యానిమే గురించి నేను చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నా. అండ్ డెఫినెట్లీ వషినోకో అంటే ఎవరు వెయిట్ చేయరండి. అండ్ ఈ సీజన్లో చూసుకుంటే ఏమేమి స్టఫ్ జరగబోతుందో ఏంటో అని నేను వెయిట్ చేస్తున్నా. బట్ తర్వాత రాబోయే స్టఫ్ తెలుసుకుంటే భయం వేస్తుంది. మాంగాలో జరిగేదైతే అదే ఒక రకమైన స్టఫ్ అనుకోండి, బట్ దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. బట్ ఈ సీజన్ 2 గురించి అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎందుకు ఏంటో అనేది మళ్ళీ సీజన్ 2 వచ్చినప్పుడు ఎపిసోడ్లో రివ్యూలు అయితే మాట్లాడుకుందాం అనమాట.
ఇక ఫైనల్లీ నెంబర్ 1 విషయానికి వెళ్ళిపోతే టవర్ ఆఫ్ గాడ్ సీజన్ 2. ఎస్, ఫైనల్ ఐ థింక్ ఎప్పుడు 2018-19 సీజన్ 1 వచ్చింది. సో సీజన్ 1 తర్వాత ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నా దీనికోసం. బికాస్ ఈ యానిమే మీద నాకున్న పిచ్చి అంత ఎంత కాదు, ఎస్పెషల్లీ మాహ్వా. ఈ మాహ్వా నా ఫేవరెట్ ఆల్ టైమ్ అనమాట. చాలామందికి మాహ్వాలో ఫేవరెట్ ఏముంటాయి, సోలో లెవెలింగ్ అంటారు, కొంతమంది ఆ గాడ్ ఆఫ్ హై స్కూల్, సో ఇవన్నీ చెప్తారు పేర్లు. నాకైతే డెఫినెట్లీ టవర్ ఆఫ్ గాడ్, ఎందుకంటే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎప్పటికీ డిస్సాటిస్ఫాక్షన్ అయితే కలిగించలేదు. ఇన్ఫ్యాక్ట్ ఎప్పటికీ కూడా ఉందనుకోండి, నాకైతే ఎప్పుడు కూడా డిస్సాటిస్ఫాక్షన్ కలగలేదు. చదువుతున్నంతసేపు ఇది ఇచ్చిన ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ అనమాట. అండ్ యాజ్ ఐ సెడ్ టవర్ ఆఫ్ గాడ్ సీజన్ 2 అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. అండ్ దీని ఎపిసోడ్స్ అయితే కొన్ని రూమర్స్ ప్రకారం 24 ఉండొచ్చు, 26 ఉండొచ్చు అంటున్నారు. అది రియల్ అయితే మాత్రం బెస్ట్ ఎక్స్పీరియన్స్ మీకైతే కలిగిస్తుంది ఈ సీజన్ మొత్తంలో. దీన్ని తన్ని ఎక్స్పీరియన్స్ అయితే ఏది కలిగించలేదు. కాబట్టి అన్ని ఎపిసోడ్లు ఉండాలని కోరుకుందాం. అండ్ స్టూడియో చేంజ్ అయింది, యాక్చువల్గా ఆర్ట్ స్టైల్ చేంజ్ అయిపోయింది. అది డిసప్పాయింట్ అయ్యింది, ఎందుకంటే నాకు సీజన్ 1 ఆర్ట్ స్టైల్ బ్రహ్మాండంగా నచ్చింది. ఇప్పుడున్న ఆర్ట్ స్టైల్ మాహ్వా ఉంది కదా, సో మాహ్వాకి దగ్గరలో ఉందన్నమాట. అందుకే వాళ్ళ స్టూడియో వాళ్ళు అలా చేశారు. బట్ యానిమేషన్ వైజ్ అయితే బాగుంది. బట్ స్టిల్ నాకు ఆర్ట్ స్టైల్ సీజన్ 1కి కనెక్ట్ అవ్వడం వల్లేమో అది వస్తేనే బాగుందన్న ఒక హోప్ అయితే పెట్టుకున్నా. బట్ అదైతే జరగలేదు. అండ్ ఇది చూసుకుంటే జూలై 7th రిలీజ్ కాబోతుంది. ఇది హిందీ డబ్బులో వస్తుంది కానీ తెలుగులో అయితే లేదు. బట్ హోప్ ఫ్యూచర్లో రావాలని చెప్పి. అండ్ ఇదైతే నా మోస్ట్ ఎగ్జైటింగ్ యానిమే ఈ సమ్మర్ సీజన్లో చూసుకుంటే. సో ఇవన్నమాట నా టాప్ 5. అండ్ మీరు వెయిట్ కోసం బాగా వెయిట్ చేస్తున్నారు, కింద కామెంట్స్లో అయితే తెలపండి. అండ్ మీ టాప్ 5 కూడా చెప్పండి ఉంటే మాత్రం, ఒకవేళ వెయిట్ చేస్తుంటే. సో ఇవైతే నా టాప్ 5. అండ్ దట్స్ ద వీడియో. మన నెక్స్ట్ ఒకరితో మాట్లాడదాం. బాబాయ్.